ఏపీలో ఎలక్షన్లు అవుతున్నప్పుడు మరి ఎవరు గెలిస్తే మంచిగుంటది మీకు అని సీఎం రేవంత్ సార్ని అడిగితే ఎవరు గెలిచినా మాకేం పరకపడదు అన్నట్టే మాట్లాడిండు గాని ఇప్పుడు మాత్రం ఏపీ సీఎం బాబుతో పోటీపడి పనిచేస్తా అని చెప్తున్నాడు. బసవతారకం దావకాన పెట్టి 24 ఏళ్ళు అవుతుందని రేవంత్ సార్ని గెస్ట్ గా పిలిచి మాట్లాడమనగానే బాబు సార్తో పోటీపడి పనిచేసే ఛాన్స్ నాకు వచ్చింది, ఇదివరకు 12 గంటలు పనిచేస్తే చాలనుకునేది, కానీ ఆయనని రోజుకు 18 గంటలు పనిచేస్తాడు, మరి నేను చేయకుంటే ఎట్లా అని ఇగో ఇట్లా అనుకోవచ్చు అందరితో సపట్లు కొట్టించుకున్నాడు. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. మొన్నటిదాకా ఇద్దరం ఒకప్పుడు సహచారం అని చెప్పుకొచ్చిన రేవంత్ సారు ఇలా ఒక్కో రాష్ట్రానికి సీఎంలుగా ఇద్దరం పోటీపడి పనిచేస్తామని చెప్పే వరకలా ఈ ముచ్చట ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో జోరుగా నడుస్తున్నది. మరి దీనికి ఏపీ సీఎం బాబు సార్ ఏమన్నా అంటాడో ఎటువంటి సమాధానం చెప్తాడో చూడాలి. కూటమి గెలిచిందని క్లారిటీ వచ్చిన నిమిషం నుంచి ఇయాల్టి దాకా వైసీపీల మీద ఫ్యాన్ పార్టీ కార్యకర్తల మీద ఆడడ కొందరు టీడీపీ లీడర్లు బాబు అభిమానులు ఏ తీరుగా దాడులు చేస్తున్నారో చూస్తూనే ఉంటుంది. ఓ దిక్కు ఏపీ సీఎం బాబు సారేమో పగలు పార్టీల పంచాయతీలు అన్ని లేకుండా పనిచేద్దాము, ఆగమైన ఆంధ్రాను అన్ని తీరులు అభివృద్ధి చేస్తేందుకు తనలాడదామని చెప్తుంటే కిందున్న లీడర్లు మాత్రం అవేం చెవున పట్టక ఆళ్ల పనిలాళ్ళు ఉన్నారు. ఇలా కొత్తగా టీడీపీ లీడర్ బుద్ధా వెంకన్న వైసీపీలకు వార్నింగ్లు ఇచ్చుకుంటా ఏమంటుండో ఈనుర్రిగా. కాబట్టి మీకు చెప్తున్నాక మీకు ఇచ్చిన టైం అయిపోయింది, మీరు ఆ టైంని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పారిపోవడం కాదు, పండి మీరు వదిలేస్తాం. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ నువ్వు మాట్లాడితే ఎవడు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడో ఎవరిని విజయవాడ వచ్చిన వదిలిపెట్టేది లేదు. చంద్రబాబు గారి మీద పిచ్చి పిచ్చి వాగులు వాగితే నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ కుక్కలు వీళ్ళు అరిచే కుక్కలు వీళ్ళ గురించి తెలుసు. మా కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలని కానీ వల్లవనేని వంశీ కానీ జోగి రమేష్ కానీ దేవినేని అవినాష్ కానీ వెల్లంపల్లి సీను కానీ ఈ 5 కూడా అరిచే కుక్కలు, అంత సీన్ లేదు వీళ్ళకి. కాబట్టి మేము వదిలేసాం, వీళ్ళేదో వదిలేసారు రాని. అలాగే మళ్ళీ ఇంకా అరుతున్నారు అనుకో, పిచ్చి కుక్కలు మరీ ఓవర్ అరిచి ఏం చెప్తాయని చెప్తాయని రాళ్ళు పెట్టి పడతారు. అలా చేస్తాం మేము కూడా చెప్తున్నాయి. పడాలని ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాగు నీకు ఇచ్చిన టైం అయిపోయింది. చంద్రబాబు గారి గురించి ఇంకొక మాట్లాడామంటే నువ్వు కాదు ఎవడు మాట్లాడినా సరే విజయవాడలో బుద్ధా వెంకన్న అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ సైనికుడుగానే ఉంటా. నేనేదో ఎమ్మెల్యే అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు, బుద్ధా వెంకన్న ఉన్నాడు అనుకుంటున్నారే మీరు, అవన్నీ నథింగ్. అదట ఏమాత్రం పొల్లు పోకుండా ఏడ తడబడకుండా కడుపులున్న కసి మొత్తం చూయించుకుంటా పంకపార్టీ లీడర్ల మీద ఉన్న పగ ప్రస్ఫుటంగా తెలిసేటట్టు ఎంత ముద్దుగా చెప్తుండు కదా. వైసీపీలు పెళ్ళాం పిల్లలతో సహా పారిపోర్రి, లేకుంటే ఎవ్వరు నిడిచిపెట్టమో అని మంది ముందల్నే వార్నింగ్లు ఇస్తున్నాడు. నిజమే, మరి ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి పానాలు తీసుకునేందుకు వాళ్ళు అర్హత సంపాదించుకున్నట్టే. మీ పార్టీ పవర్లు ఉంది కాబట్టి భార్యా బిడ్డలతో సహా బాజాప్తా సంపేస్తామని చెప్పేందుకు మీకు అధికారం ఉన్నట్టే, అంతేనా? ఉండాలి జరంత నాన్న. ఓ సీనియర్ లీడర్ అయ్యుండి కిందో లెవెలన్న ఇసొంటి చేస్తుంటే అది పద్ధతి కాదు. పబ్లిక్ మనల్ని గెలిపించింది, పార్టీకి పట్టం కట్టింది, పార్టీల పగలు చూయించుకుంటా ఉసురు తీసుకునేందుకు కాదు అని చెప్పవలసింది పోయి ఇవి ఆయన మాట్లాడేది అనుకుంటా బుద్ధా వెంకన్న మాటలైన బుద్ధిజీవులు అరుచుకుంటున్నారు. ఈయననే ఇట్లా మాట్లాడితే కింది స్థాయి కార్యకర్తలు ఊకుట్రా, ఆగుర్రా నాయన అసొంటి వద్దు చెయ్యకుర్రి అని బాబు సార్ చెప్తేనే వినిపించుకోనోళ్ళు ఇట్లా మాట్లాడితే ఉత్త ఊకుట్రా. ఇంకా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు. కాబట్టి పని చేసుకుంటా పార్టీ పతార పెంచుకునేటట్టు చూసుకోరు గాని ఇట్లా సంపుతాము, ఇడిచిపెట్టము, నరికి పడేస్తాము అని ఇవి కాదు మాట్లాడవలసింది అని అనుకుంటా అరుచుకోబట్టారు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్.